నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల 4వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దృష్టి దినోత్సవ ప్రజలకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. ఆలగడ్డ దిగువ అహోబిలంలో నూతనంగా నిర్మించిన కళ్యాణకట్ట భవనాన్ని ప్రారంభించిన పీఠాధిపతి రంగనాథ్ యత్రేంద్ర మహాదేశికన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో పర్యటన. నన్నూరు టోల్గేట్ పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సురే. శ్రీశైలం ఎడగమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తిన వైనం. నంద్యాల పట్టణంలోని 4వ వార్డు నందు 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మజీద్ ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరై తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ స్మార్ట్ కార్డు వల్ల రేషన్ సమాచారం మన మొబైల్లోనే చూసుకోవచ్చు. నెల రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకున్నామో ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చని ప్రజలకు తెలియజేయడం జరిగిందని, ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగప్రసాద్, సుబ్బలక్ష్మయ్య, పబ్బతి ఇరవేను, పల్లె వెంకట సుబ్బయ్య, బింగుమల్లె శ్యామ్ సుందర్ గుప్తా, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉస్మాన్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీ వరప్రసాదరావు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. దాంట్లో ఏమి లేదు, మేమేం వేయలేదు. అది పద్ధతి, అది మనం తీసుకోమా. గవర్నమెంట్ ఎంబ్లము, నీ ఫోటో, నీ తండ్రి కొడుకుల ఫోటో, ప్రభుత్వం ఇచ్చేదాన్ని తండ్రి కొడుకు ఫోటో అదే చెప్పేది. గవర్నమెంట్ ఎవరు వేస్తాము, ఎవరు చెప్తామని చేయలేదు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ పార్టీ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మంచి పని చేస్తాం. ఇప్పుడు మన ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చాలా వరకు ఏదైతే పేదవారికి అందుబాటులో ఉన్నారో సరుకులు దాదాపుగా 900 సరుకులకు ధర తగ్గించేశారు, బాగా తగ్గించేశారు. దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని తెలియాలా. మీ సచివాలయంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేసి, మీరు ఇక్కడ వ్యాపారస్తులు ఏ రకంగా అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకుని, ఏదన్నా అట్లాంటి అవకతవకలు జరిగితే ప్రభుత్వానికో, లేకపోతే సిటీఓ గారికో, లేకపోతే ఎవరికి ఉంటారు కదా ఎంఆర్ఓ సచివాలయంలో మీరు కంప్లైంట్ ఇవ్వండి. వీళ్ళు ప్రభుత్వం తగ్గించిన 99 వస్తువుల మీద ఈ వస్తువులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక ఇక్కడ ఉండేది కాకుండా 100 వస్తువులు ఉన్నాయి. దానికి తగ్గించి అమ్మాల్సిన బాధ్యత ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళకి. ఇంతకుముందు 4 క్లాస్ సిస్టమ్ ఉండేది. 25%, 18%, 12%, 5%. ఇప్పుడు అవేం తీసేసి 12, 5% 0, 12, 18 రెండే. కాబట్టి ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఉన్నాయి. ఆటో రిక్షా వాళ్లకు వాళ్ళు గగ్గోలు పెట్టారు. మాకు ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేస్తే మాకు ఆటోలు ఎక్కేటోళ్ళు అంటే ప్రభుత్వం వల్ల గుర్తించి వారికి సంవత్సరానికి మళ్ళా 15,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అందరినీ అన్ని మతాల వరకు అభివృద్ధి చేయాలా. ఈ అభివృద్ధిని గురించి అడిగారు. మంచి కార్యక్రమం చేయాలా. ఇదే కాదు, నంద్యాల కూడా ఇంకా చాలా పనులు చేసేట్టున్నాయి. నీటి సమస్య ఉంది. మన నీళ్లు, నంద్యాల నుంచి నీళ్లు రాష్ట్రంలో ఏ జిల్లాలో లేవు. అంత వెసులుబాటు మన జిల్లాకు ఉంది. మనకు అంతా కృష్ణమ్మ తల్లి తలాపురం పోతా ఉంది. ఆ నీళ్లను అందించి మనం ఈ నీటిని ఎక్కడి వరకు తీసుకుపోతున్నాం, కుప్పం వరకు తీసుకుపోయినాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 735 కిలోమీటర్ల కుప్పం వరకు నిలిచిపోవడం అనేది చిన్న విషయం కాదని. ఆ ప్రాంతాల్లో అంతా ఎప్పుడు కూడా నీళ్లు వచ్చుకునే ప్రాంతాలే. 4 జిల్లాలు, కర్నూలు జిల్లా కానీ, అనంతపురం కానీ, కడప కానీ, చిత్తూరు జిల్లా వరకు నీళ్లు, పాత జిల్లా చిత్తూరు వరకు నీళ్లు తీసుకుపోవడం అంటే తాగడానికి, అదే కానీ వ్యవసాయానికి, పశువులకు నీళ్ళు తాగడానికి నీళ్లు ఈ రకంగా ఉండే చెరువులన్నీ నింపడం జరిగింది. అది పేపర్లు వచ్చింది.
జీవిత మన చరిత్రలో 1923-24 నుంచి మన శ్రీశైలం నీళ్లు నిల్వ చేసుకుంటూ ఉన్నాం ప్రాజెక్టులో. అప్పటి నుంచి ఇంతవరకు చూసుకుంటే కూడా ఇంత వేస్ట్ వాటర్ సముద్రంలో ఎప్పుడు కలవలేదు. కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో పోయినాయి. 2000 టీఎంసీలు ఎంత పోయినాయని చెప్పి 2350 టీఎంసీలు నీళ్లు సముద్రం పాలైపోయినాయి. కాబట్టి మళ్ళీ ఇవన్నీ మనం ఈ నీళ్ళన్నీ మన ప్రాంతం నుంచి పోతా ఉన్నాయి. నంద్యాల తలాపు నుంచే పోతా ఉన్నాయి. కేసీకిరామ తలాపు మన ఇంటి మధ్య నుంచి పోతా ఉంది. ముందు మన ఇంటి మధ్య నుంచి పోతా ఉంది. గాలేరు నగర్ మన దగ్గర నుంచి పోతుంది. ఒక మంత్రినీవ మన నెత్తిపై నుంచి పోతా ఉంది. మనం ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. తెలుగుగొండ రిజర్వాయర్ నుంచి నీళ్ళు వచ్చినాయంటే మనకి ఎట్లా వచ్చినాయి? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుగొండ ఏర్పాటు చేశాడు మా ఊళ్ళో. మళ్ళా బరకచర్ల ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బరకచర్లు తీసుకొచ్చి మనకు నీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పి మన బరకచర్లు తీసుకొచ్చి మనకు నిప్పుల బాగులు కలిపి నిప్పుల బాగు కుందులు కలిస్తే కుందుకు కేసీకి 2 ఒకటి మనకు ప్రవహిస్తాయి. కానీ ఈ ప్రాంతం మంచి ప్రాంతం. మన రాయలసీమ జిల్లాలోనే మంచి జిల్లా నంద్యాల జిల్లా. ఎందుకంటే ఎక్కువగా వ్యవసాయం ఉండే జిల్లా మన జిల్లా. మనం గతంలో ఏ రకంగా ఉన్నామో ఇప్పుడు ఏ రకంగా ఉన్నామో మనం ఆలోచించుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆడబిడ్డలు మీరు మీ కుటుంబ పోషణ కుటుంబ బాధ్యత మీకు బాగా తెలుసు. ఈరోజు కుటుంబాన్ని మోయాలంటే మీరే ఆ భారం అంతా మీ నెత్తి మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తా ఉంది. ఆ బియ్యం ఇచ్చేదాన్ని మీకు ఈరోజు మనం స్మార్ట్ కార్డు అంటే ముందుగా చిన్నగా ఉండే కార్డు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకొని పెద్ద కార్డు మేము ఈ స్మార్ట్ కార్డు ఆడబిడ్డలు మీకు ఇవ్వాలి. ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఎవరి ఫోటో కానీ లేదు. ఇంతకుముందు ఉంటే అది మన ఆస్తి పత్రాల్లో కూడా జగన్ ఆయన ఫోటో వేసుకున్నాడు. మీకు అందరికీ తెలుసు. మీ నాయన గారితో మా జడ్జి నాయన గారితో ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తి మీద కూడా ఆయన పాస్బుక్లు ఇవ్వమంటే ఆయన ఫోటో వేసుకున్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం మనమే 3 సినిమాలు తప్పనించి మనం ఏం వేయలేదు. ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మన సొమ్ము కాదు ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. స్మార్ట్ కార్డు ఏర్పడతాను. కాబట్టి నేను ముఖ్యంగా కోరేది ఏమంటే స్మార్ట్ కార్డులో మీరు బియ్యం తీసుకోండి. సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం. బియ్యం మళ్ళీ మీరు బియ్యం దీన్ని మీరు తీసుకోకుండా మరి ఎవరికైనా అమ్మినారనుకుంటే దళాలకు వస్తారు బ్రోకర్లు మా బియ్యం అమ్మమని. అమ్మితే ఇది తెలిసిపోతుంది మీరు అమ్మినట్టు. మళ్ళీ మీరు అమ్మినట్టు తెలిసిపోతే మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది కూడా తగ్గించేస్తుంది. కోట తగ్గితే బియ్యం రాదు. కాబట్టి అది జాగ్రత్తగా మీరు అమ్ముకోకుండా మీ కుటుంబం కోసం మీ కుటుంబ పోషణ కోసం కొన్ని లక్షల మందికి ఉపాధి చేస్తుందని కొన్ని లక్షల కుటుంబాలకు ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈరోజు ఆ రోజు సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం. మంచి సన్న బియ్యం కరుణ సోనాన్ని కానీ నంద్యాల సోనా కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను రంగప్రసాద్ బాగా తెలుసు, ఆ వ్యాపారం చేసేవాడు. నాకు బియ్యం చూసినాం ఏదన్నా సన్నగా ఉంటాయి కదా బాగున్నాయి. సన్నగా ఇప్పుడు షిడి ఆయన ఇంట్లో సన్న బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి కాబట్టి ఇవన్నీ మీరు బిడ్డలు మీరు అమ్ముకోకుండా తంటారా? దానివల్ల ఏమొచ్చేది మీరు ఎవడు వస్తారు ధనాన్ని మీ ప్రభుత్వం ఉచితం ఉంది 5 రూపాయలకు 6 రూపాయలకు అమ్ముకుంటారు. మీకు అవసరాలు ఉండొచ్చు కానీ మీ కుటుంబానికి అవసరం బియ్యం కదా. తిండి ఏంటి? గతం ఎన్టీ రామారావు గారు ముందుగా ఆయన 2 రూపాయలకి ప్రవేశం పెట్టాడు. ఆ రోజులు 2 రూపాయల బియ్యం అంటే ఎంతో మహా గొప్ప. ఆ రోజుల్లో అంత జొన్నలు సజ్జలు మనం రాగులు తినేవాళ్ళం మనం. అలాంటిది మనం మార్పు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కాలువలు వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు బియ్యం పెట్టుకున్నాం. మనం ధాన్యం సంపాదించుకొని పెట్టుకోవడానికి కూడా గోడౌన్లు వచ్చినాయి. మనం లేకపోతే ఇంట్లో పాత్రలు పెట్టుకుంటున్నాం. ప్రతి ఇంట్లో పాత్రలు ఉండేటివి పాత రోజుల్లో. ఆ పాత్రను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన నంద్యాల జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ పెద్దలు మనిషికి ఉన్న అవయవాలు అత్యంత సున్నితమైంది, ప్రధానమైనవి నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటిమయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కళ్ళను కాపాడుకోవాల్సిందే. ప్రతి ఏడాది అక్టోబర్ నెల 2వ గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మీ కళ్ళను ప్రేమించండి అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా నేత్రాల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖలు నిర్వహిస్తున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హిమబిందు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ నంద్యాల్. ఈరోజు ఐసైట్ డే అనేసి అక్టోబర్ 9వ తేదీ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. లవ్ అవర్ ఐస్ అనేసి దీని క్యాప్షన్ అన్నమాట. దీని అంటే మన కళ్ళని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలని దీని అర్థం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా
ఐసైట్ అదే దృష్టిలోప నివారణ దినోత్సవం అనమాట. అంటే ప్రజలు ఈ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి, దృష్టిలోపం రాకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈరోజు ఎన్పిసిబి తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలకు అవగాహన కల్పించడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ప్రజలకు దీనికి సంబంధించి పిహెచ్లలో కానీ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో తర్వాత హాస్పిటల్ అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు. సో ముఖ్యంగా ప్రజలు మనం చూస్తూ ఉంటాం చాలా స్కూల్స్లో కానీ చిన్నపిల్లల్లో కూడా దృష్టిలోపం వచ్చి చాలామంది అద్దాలు స్పెట్స్ వాడుతూ ఉంటారు. అటువంటి లోపాలు రాకుండా ముందు నుంచే వాళ్ళ జాగ్రత్తలు మెలకువలు నేర్పిస్తూ అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం కానీ లేకపోతే సైట్ ఏదైనా లోపం వచ్చిన దృష్టిలో వచ్చిన వెంటనే డాక్టర్ చూపించుకొని వెంటనే దానికి పరిష్కారం చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ కళ్ళను జాగ్రత్త కాపాడుకోవాలి. కళ్ళు కూడా ఎంతో ముఖ్యము. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా మనకు అక్టోబర్ 2వ థర్స్డే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మనం ముఖ్యంగా ఈ హాస్పిటల్ కానీ తర్వాత పెరిఫెరల్ ఏరియాస్ ప్రైవేట్ అన్ని చోట్ల కూడా క్యాంప్ నిర్వహిస్తూ ఆపరేషన్ చేయడము క్యాట్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాము. అలాగే పిల్లలలో స్కూల్ హెల్త్ ప్రోగ్రాం కింద పిల్లలలో స్కూల్లో ఖచ్చితంగా మనకు ఈ డిపార్ట్మెంట్ తరఫున ఖచ్చితంగా స్క్రీనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అక్కడ పిల్లల్లో లేని దృష్టిలో ఉంటే వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ అవసరమైతే స్పెట్స్ కూడా మనం గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ స్క్రీన్ చేసి జరుగుతూ ఉంది కార్యక్రమం ఆల్రెడీ. సో వాటిలో దృష్టిలో ఉంటే వెంటనే వాళ్ళ సైట్ సంబంధించిన అన్ని కూడా రికార్డ్ చేసుకుని మన తర్వాత వాళ్ళకు ఉచితంగా స్పెట్స్ ఇచ్చే కార్యక్రమంగా ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి దృష్టిలోపాన్ని మనం నివారించుకోవాలని ముఖ్యంగా దీంట్లో అర్థము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరింతగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలగడ్డ మండలంలోని దిగువ అహోబిలంలో నూతనంగా నిర్మించిన కళ్యాణకట్ట భవనాన్ని పీఠాధిపతి రంగనాథయ్య తిద్ర మహదేశిఖన ప్రారంభించారు. భక్తులకు సౌకర్యంగా అన్ని రకాల వసతులతో కళ్యాణకట్ట నిర్మించేందుకు అహోబిలం మఠం పూనుకుంది. పీఠాధిపతి ఆదేశాలతో హైదరాబాద్ కు చెందిన సత్య చారిటబుల్ ఫౌండేషన్ కళ్యాణకట్ట భవనాన్ని నిర్మించారు. కళ్యాణకట్టకు శాశ్వత భవనం ఏర్పాటు చేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. तेन पवित्रेण सिद्धेन भूतोः नदिवात्मानवरानिन्दमेवानोकश्वत्वारमच्चिवत्पवित्रं ज्योतिष्मत्प्राजमानमहस्तेन सधारा बहुलोलोहानन्नालोके श्रीरान्दधातु प्राप्तवेदान्ते प्रतिष्ठास्य कर्मीणे परस्परम्यमन्वत्सरः
స్వామి స్వామి ఈ యొక్క కళ్యాణ కట్ట మనకి ఇంతవరకు మంటపంలో టెంట్లో చేస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు శివంతుడు శ్రీ రంగనాథదేవి మహాదేవి వారి యొక్క అనుగ్రహం ఆవేశంతో ఈ యొక్క కళ్యాణ కట్ట దాదాపు 100 మంది 100 మంది కూర్చొని చేసుకునేటట్టు వారికి సౌకర్యంగా ఇక్కడే స్నానం అనుసరించేటట్టు లెట్రిన్ బాత్రూమ్ పురుషులకు సపరేట్గా స్త్రీలకు సపరేట్గా ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ ఒక్క కళ్యాణ కట్టలో ప్రతిరోజు ఇంకా ఎక్కడ లేకుండా అందరూ ఇక్కడే చేసి దేవాలయాన్ని ఒక సంపదని ఉత్తరోత్తరం అభివృద్ధి చేసేదానికి అందరూ సహకరించి మన ప్రభుత్వం వారు తర్వాత ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్లో ఉండే ప్రతి ఒక్క భక్తుడు మానవుడు దీనికి సహకరించి ఈ ఒక్క నిర్మాణం అతి త్వరలోనే మొన్న కామల కింద చెప్పినాడు కళ్యాణ ఓపెనింగ్ ఏం చేయలేదు అని చెప్పి నేను ఇక్కడికి చూడకుండా ఇంకా ఏం కాలేదని అనుకున్నా. కానీ పాపం అహోరాత్రం రాత్రి పగలు కష్టపడి ఈ ఒక్క కళ్యాణ కట్టాను తొందరగా నిర్మించిన వారికి కైంకర్య పరుడికి ఈ కైంకర్యానికి విరాళం ఇచ్చిన సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, లక్ష్మీదేవి మహాలక్ష్మి అమృతవల్లి అమ్మవారు, శ్రీవంచడబాబు శ్రీ రంగనాథదేవి మహాదేవి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, న్యూవే ఫౌండేషన్ సంస్థానం వారికి ఈ ఒక్క కైంకర్యం లాగా ఇంకా ప్రతి ఒక్క కైంకర్యాన్ని నిర్వహించేదానికి భగవంతుని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి క్షేమం కలగాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్విక శ్రీ నృసింహ బలద్వందో దద్యాదత్యంత వైభవాది శివరే శ్రీవంతుడభవశ్రీ
రంగనాథ యతీంద్ర మహాదేవికాయ నమః కాళే వర్షతి పర్జన్య పృథివీ సస్యసాయినే దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాः గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కొన్ని అనివార్య కార్యం వల్ల మన శాసనసభ్యురాలు శ్రీమతి ఉమా అఖిలప్రియ గారు హైదరాబాద్ విజయవాడ వెళ్ళే అవకాశం ఉన్నది. మరి రేపు మన్నాడు వచ్చి స్వామివారిని సేవించుకున్నారంటున్నా వారికి కూడా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కాదని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్ హెలిప్యాడ్ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్ హెలిప్యాడ్ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు. పాల్గొన్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే చరిత, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతన సత్యనారాయణ రాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు ఉన్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీనితో కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి సమయంలో 4వ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని ఇంజనీర్లు భావిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన దసరా పండుగ రోజున 4వ యూనిట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుత్ ఉత్పత్తిని జెన్కో అధికారులు ప్రారంభించారు. విద్యుత్ ని గ్రిడ్ కు అనుసంధానం చేశారు. అయితే విద్యుత్ ఉత్పత్తి 10 గంటలు కూడా జరగక ముందే ఒక్కసారిగా విద్యుత్ ఉత్పత్తి అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఇంజనీర్లు అయోమయంలో పడ్డారు. దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకున్నారు. ఇటీవల కాలంలో 4వ యూనిట్ మరమ్మతుల కోసం సుమారు 15 కోట్లు జెన్కో అధికారులు ఖర్చు చేశారు. అయితే విద్యుత్ యూనిట్ రన్నింగ్ అయి 10 గంటలు కూడా విద్యుత్ ఉత్పత్తి జరగక ముందే 4వ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం ఇంజనీర్లను కలవరపెడుతోంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడాన్ని జెన్కో అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే గత వారం రోజులుగా 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని అధికారులు మౌఖికంగా అంగీకరించారు. విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో ఇంజనీర్ల గుండెలో రైలు పరిగెడుతున్నట్లయింది. దీంతో తెలంగాణ జెన్కోకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల 4వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దృష్టి దినోత్సవ ప్రజలకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. ఆలగడ్డ దిగువ అహోబిలంలో నూతనంగా నిర్మించిన కళ్యాణకట్ట భవనాన్ని ప్రారంభించిన పీఠాధిపతి రంగనాథ్ యత్రేంద్ర మహాదేశికన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో పర్యటన. నన్నూరు టోల్గేట్ పార్కింగ్ హెలిప్యాడ్ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తిన వైనం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.